ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పూరన్ గురించి. పూరన్‌కి వాళ్ళు 21 కోట్లు ఇచ్చారు. ఇంతకుముందు లక్నో ఓనర్‌ని తనకెందుకు అంత ప్రైజ్ ఇచ్చారని అడిగితే, పూరన్ అనేవాడు వరల్డ్‌లో ప్రెజెంట్ టాప్ టీ20 బ్యాట్స్‌మన్ అని చెప్పాడు. అటు క్లాసన్ తర్వాత పూరనే టాప్ బ్యాట్స్‌మన్ అని చెప్పాడు. అలాగే సన్ రైజర్స్ క్లాసన్‌కి 21 క్రోర్స్ ఇచ్చారు. తను మాత్రానికి అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఓవర్‌లో సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. 2024లో ఫైనల్‌కి తీసుకెళ్ళాడు. తను క్లాసన్ అటు అద్భుతంగా ఆడదంటే ఇక్కడ మాత్రానికి పూరన్ ఫెయిల్ అవుతున్నాడు. కంటిన్యూస్‌గా ఫెయిల్ అవుతున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచెస్‌లో జస్ట్ 82 రన్స్ కొట్టాడు. 2 డకౌట్లు అయ్యాడు. నిన్న కూడా జస్ట్ 9 రన్స్‌కి అవుట్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో మళ్ళీ డకౌట్ అయ్యాడు. ఇలా అనకూడదు కానీ ఐపీఎల్‌లో చూసుకుంటే నంబర్ 1 ఫ్రాడ్ ప్లేయర్ అంటే పూరనే. ఎందుకంటే మ్యాక్స్‌వెల్ చూసుకుంటే మ్యాక్స్‌వెల్‌ని కూడా అలాగే అంటారు కానీ మ్యాక్స్‌వెల్ అట్లీస్ట్ పంజాబ్‌కి 2-3 సీజన్లు బాగా ఆడాడు. ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు మాత్రానికి పంజాబ్ తరఫున సెహ్వాగ్ కెప్టెన్సీలో తను రెచ్చిపోయి ఆడాడు. 90+ స్కోర్స్ కొట్టి పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్లాడు. అండ్ అలాగే ఆర్సీబీ తరఫున ఒక 2 సీజన్లు తను సూపర్గా ఆడాడు. ఫాఫ్ డుప్లెసీ, విరాట్ కోహ్లీతో కలిసి మిడిల్ ఆర్డర్లో తను అద్భుతాలు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఆ టీం క్వాలిఫై అయ్యడానికి తను కూడా ఒక రీజన్. సో మ్యాక్స్‌వెల్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది పూరన్తో పోల్చుకుంటే. పూరన్ మాత్రానికి కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. పంజాబ్లో ఉన్నప్పుడు అట్రప్లాఫ్ అయ్యాడు. అండ్ అలాగే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పంజాబ్ నుంచి లక్నోకి వెళ్తూ పూరన్ కూడా తీసుకెళ్లాడు నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్లో. కానీ అక్కడ కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో తను అట్రప్లాఫ్ అయ్యాడు. అయినా కూడా లక్నో ఓనర్ తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో 21 క్రోర్స్ ఇచ్చాడు. అటు ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు చాలా తక్కువ ఏజ్లో. లీగులు సూపర్గా ఆడతాడేమో అనుకుని తను తీసుకుంటే ఇక్కడ ఫెయిల్ అవుతున్నాడు. చూడాలి మరి తను ముందు అయినా మంచిగా ఆడతాడా. ఎందుకంటే అటు ఆల్రెడీ రిషబ్ పంత్ ఫెయిల్ అవుతున్నాడు. తనకి 27 క్రోర్స్ పెట్టారు. తను అట్రప్లాఫ్ అవుతున్నాడు. ఆడినా కూడా చాలా స్లోగా ఆడుతున్నాడు. ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ 48 క్రోర్స్. ఇద్దరు పర్ఫార్మెన్స్ మాత్రానికి చాలా వీక్గా ఉంది. ఎందుకంటే అటు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 26 కోట్లు పెట్టుకుంటే తను రెచ్చిపోతున్నాడు. సింగిల్ హ్యాండెడ్గా తను గెలిపించుకుంటున్నాడు. 270లు 60లు ఎంత కొట్టినా తను చేస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్సీ సూపర్గా చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫైనల్కి తీసుకెళ్ళాడు. ఈ ఇయర్ ఆల్రెడీ టాప్ 1లో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. సో తనతో కంపేర్ చేస్తే ఇటు రిషబ్ పంత్ అవ్వచ్చు, పూర్ణ అవ్వచ్చు, అంతంత కోట్లు పెట్టి కొన్ని యూజ్ లేకుండా అయిపోతుంది. చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిదైతే. చూడాలి వారి ముందు వాళ్ళని ఆ టీంలో ఉంచుకుంటారా, తీసేస్తారా, నెక్స్ట్ మెగా ఆక్షన్కి వదిలేస్తారా, ఏం జరుగుతుందో చూడాలి.